యేసయ్య సువార్త పని చేయకముందు ఏ పని చేసేవాడు? మీ ఆప్షన్స్: వడ్రంగి, చేపలు పట్టేవాడు, గొర్రెల కాపరి. సరైన జవాబు వడ్రంగి. యిర్మీయా కాలంలో పరిపాలిస్తున్న యూదా రాజు ఎవరు? మీ ఆప్షన్స్: యోషియా, యెహోయాకీము, యెహోయాహాజు. సరైన జవాబు యోషియా. నినివేను మోసముతోనూ బలాత్కారముతోనూ నిండిన రక్తపాత నగరంగా ఏ ప్రవక్త అభివర్ణించాడు? మీ ఆప్షన్స్: నహూము, యోనా, హబక్కూకు. సరైన జవాబు నహూము. బైబిల్ ప్రకారం మొత్తం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? మీ ఆప్షన్స్: 2, 3, 4. సరైన జవాబు 3. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు అని అన్నది ఎవరు? మీ ఆప్షన్స్: దావీదు, యెషయా, పౌలు. సరైన జవాబు యెషయా. పౌలుతో పాటు పడవ ప్రమాదంలో పాలుపొందినవారు ఎంతమంది? మీ ఆప్షన్స్: 236, 276, 160. సరైన జవాబు 276. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి అనే మాట ఏ పుస్తకంలో ఉంది? మీ ఆప్షన్స్: మత్తయి, పేతురు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. సరైన జవాబు పేతురు. పరిశుద్ధాత్మ మనమీదికి వస్తే ఏమి పొందుకుంటామని యేసయ్య చెప్పాడు? మీ ఆప్షన్స్: శక్తి, రక్షణ, స్వస్థత. సరైన జవాబు శక్తి. లోతు సొదొమ నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళాడు? మీ ఆప్షన్స్: ఏలాము, సోయరు, యొప్పే. సరైన జవాబు సోయరు. ఆహాబుకు తన ద్రాక్ష తోటను ఇవ్వనని నిరాకరించిన వ్యక్తి ఎవరు? మీ ఆప్షన్స్: నాబోతు, నాబాలు, షిమీ. సరైన జవాబు నాబోతు. బైబిల్లో ఎవరు 950 సంవత్సరాలు బ్రతికారు? మీ ఆప్షన్స్: మెతూషల, అబ్రాహాము, నోవహు. సరైన జవాబు నోవహు. పాత నిబంధనలో అతి చిన్న పుస్తకం ఏది? మీ ఆప్షన్స్: ఓబద్యా, మలాకి, నహూము. సరైన జవాబు ఓబద్యా. మోషే ఏ పర్వతం మీద 10 ఆజ్ఞలను పొందుకున్నాడు? మీ ఆప్షన్స్: కర్మెలు, సీనాయి, హెర్మోను. సరైన జవాబు సీనాయి. సొలొమోనుకు ప్రతిగా రాజు అవుదాం అని అనుకుని ప్రయత్నించింది ఎవరు? మీ ఆప్షన్స్: నాతాను, అదోనియా, అమ్నోను. ఈ ప్రశ్నకు మీకు జవాబు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.